ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే చిన్న అప్డేట్. ప్రజెంట్ మన డిఫెన్స్ డారింగ్ యాప్లో వచ్చేసి క్రిస్మస్ ఫెస్టివల్ ఆఫర్ అయితే పెట్టడం అయితే జరిగింది. ప్రతి కోర్స్ మీద మీకు 60% డిస్కౌంట్ అయితే ఇస్తూ ఉన్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి 399కి విత్ 1 ఇయర్ వ్యాడ్ అయితే ఉంటుంది. ఈ ఆఫర్ అని మీకు ఈరోజు సాయంత్రం వరకు మాత్రమే ఉంటుంది. ఎవరైనా కోర్స్ తీసుకోవాలంటే తీసుకోండి. అక్కడ మీకు డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. డెమో వీడియో చూడండి. కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ అయితే ఉందన్నమాట. ఇక మిగతా వెళ్ళినట్టయితే మనకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట. మనకు టీజీఎస్ఆర్టీసీ మనకు తెలంగాణ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు అండ్ ఫ్యామిలీ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు క్వాలిఫైడ్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే. అండ్ సెలక్షన్ వచ్చేసి మనకు సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేసి మనల్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ 75,000 నుండి 80,000 అబ్బో మీకు సాలరీ అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిటెడ్, సెలక్షన్ ప్రాసెస్ అనేది. అండ్ ఇంకోటి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏంటంటే మనకు పోలీసు టీఎస్ఎల్ఆర్బీ ఉంది కదా మనకు, ఆ వెబ్సైట్ త్రూ మనకు రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు అన్నమాట. అంటే భర్తీ చేస్తూ ఉన్నారు. మీరు అదే వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాలి, పేమెంట్ చేసుకోవాలి. అండ్ వాళ్ళే మనకు అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ చేస్తారు. పూర్తి డీటెయిల్స్ చెప్తాను కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అవుతారు. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. ఇక మిగతా వెళ్ళినట్టయితే మనకు టీఎస్ఎల్ఆర్పిబి నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. డేట్ వచ్చేసి మనకు December 25th, 2025 ఈ రోజే రావడం అయితే జరిగింది. నేను మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఎలాంటి ఫేక్ అప్డేట్ అయితే కాదు. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు మనకు డీజీపీ ఆఫీసు కాంప్లెక్స్ ఏదైతే లక్టీ కపుల్ హైదరాబాద్ ఉందో అక్కడి నుంచి రావడం జరిగింది. ముందుకు వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే December 30, 2025 మార్నింగ్ 8 గంటల నుండి January 20, 2026 సాయంత్రం 5 గంటల వరకు మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేసే వెబ్సైట్ వచ్చేసి మీరు www.tgprb.in అనే వెబ్సైట్లో మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ వచ్చేసి మనకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వెబ్సైట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే అదే వెబ్సైట్ వచ్చేసి నేను ఇక్కడైతే మీకు సెర్చ్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్. ఇదే వెబ్సైట్లో మీకు నోటిఫికేషన్ కూడా ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే సూపర్వైజరు ట్రైనీ అండ్ రిక్రూట్మెంట్ ఉంది కదా, ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఉంది కదా న్యూ అని, దాన్ని క్లిక్ చేశారంటే మీకు ఇప్పుడు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఇక ముందుగా వచ్చేసి మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ శాలరీ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, అదేవిధంగా మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ ఈ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీకి 84 పోస్టులు, అదేవిధంగా మనకు మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీకి 114 పోస్టులు. అండ్ శాలరీ చూసుకుంటే బేసిక్ పేనే 27,080 రూపాయల నుండి 81,400 వరకు ఉంటుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు 50,000 అబౌవ్ మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట. ఇంకెక్కువ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా మనకు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ఉంది కదా వాటి ద్వారా మనకు భర్తీ చేస్తారు. బట్ మనకు జాబ్ లొకేషన్ వచ్చేసి మనం జాబ్ చేసేది మాత్రం మనకు టీజీఎస్ఆర్టీసీలో మనకు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు ఎలిజిబిలిటీ జెండర్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. 2 పోస్టులకు ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఉంటే కనుక. ముందుగా వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి ప్రతి ఒక్కరికి. July 1, 2025కి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ మ్యాక్సిమం వచ్చేసి మీకు 25 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే కనుక అప్లై చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. బట్ బిలో 25 ఇయర్స్ మాత్రమే ఉండాల్సి ఉంటుంది. మీకు అప్పర్ ఏజ్ రిలాక్షన్ అయితే మీకు వర్తించదు అనమాట. ఇక్కడ అప్పర్ ఏజ్ రిలాక్షన్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే నేవీలో కానీ, ఆర్మీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, లేకుంటే ఇండియన్ టెరిటరీ ఆర్మీలో కానీ జాబ్ చేసింటారు కదా వాళ్ళకు ఎక్సర్సన్ క్యాండిడేట్ కింద మీకు 3 ఇయర్స్ అయితే అప్పర్ ఏజ్ రిలాక్షన్ అయితే వస్తుంది. ఒకవేళ తెలంగాణ స్టేట్ వాళ్ళు మాత్రమే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వరకు ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే 5 ఇయర్స్ వస్తుంది. ఒకవేళ అదర్ స్టేట్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకుంటే ఏపీ వాళ్ళు మీరు ఓపెన్ కేటగిరీ కింద అప్లై చేసుకోవాలి. మీరు ఇన్క్లూడింగ్ ఎస్సీ వాళ్ళైనా కూడా ఓపెన్ కేటగిరీ మాత్రమే. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేసి మనకు సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ రైటింగ్ టెస్ట్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే 200 మార్క్స్కి అయితే 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సూపర్వైజర్ ఆప్టిట్యూడ్కి వచ్చేసి అండ్ ఇంకోటి ఎగ్జామ్ తెలుగులో కూడా రాయొచ్చు అనమాట. ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ. పోస్ట్ కోడ్కి వచ్చేసి 60 మార్కులకు అంటే 60 క్వశ్చన్లు వస్తాయి. 48 కోడ్ వచ్చేసి 60 మార్కులు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు పోస్ట్ కోడ్ 47, 48 మనకు డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట.
ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్కి వచ్చేసి మనకు పోస్ట్ కోడ్ 48కి 40 మార్కుల క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. న్యూమరికల్ యాప్టిట్యూడ్కి వచ్చేసి పోస్ట్ కోడ్ 47కి 40 మార్కులకు ఉంటుంది. తర్వాత రీజనింగ్ వచ్చేసి రెండింటికి 40 మార్కుల క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్లు వస్తాయి. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ నుంచి మనకు 30 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్ మనకు 200 క్వశ్చన్లు వస్తే 200కు క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్లకు వచ్చేసి 40% మీకు మార్కులు వస్తే క్వాలిఫై అయినట్టు. ఓబీసీ క్యాండిడేట్కి వచ్చేసి 35, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 30% మీకు మార్కులు వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. బట్ మీకు జాబ్ రావాలంటే కనుక కంపల్సరీ మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి ఏం చేస్తారంటే కనుక ఇక్కడ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, డౌట్ వెరిఫికేషన్కి పిలవడం అయితే జరుగుతుంది. డౌట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పెరిగిందంటే కనుక మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే మరి ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్లో మనకి ఏంటంటే మనకు జోన్ వైజ్గా మనకు కంటిన్యూస్ జోన్ అయితే ఉన్నాయో వాటికి డిఫరెంట్ పోస్ట్కి అయితే మనకు మెన్షన్ చేశాడు. ఇక్కడ పోస్ట్ కోడ్ వచ్చేసి 47 ఉంది కదా, ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్. వీటికి వచ్చేసి మీరు చూసుకోవచ్చు అనమాట. ఏ జోన్కి ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయి ఏంటి అనేది మీరు డిపార్ట్మెంట్ క్యాండిడేట్ వాళ్ళకు, ఎక్స్టర్నల్ క్యాండిడేట్ వాళ్ళకి అందరికీ కూడా మీరు చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కనుక ఇక్కడ ముందుకు వచ్చేసి మనకు 47 కోడ్ నెంబర్కి వచ్చేసి ఎవరైతే గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ అదేవిధంగా మనకు పోస్ట్ కోడ్ 48కి వచ్చేసి ఎవరైతే డిప్లొమా కానీ కంప్లీట్ చేసుకుంటారు కదా, ఆటోమొబైల్ కానీ లేకుంటే మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఆ విభాగంలో మీరు డిప్లొమా కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఆ పోస్ట్కి. బట్ మీ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటంటే మనకు జూలై 1, 2025 కల్లా కంప్లీట్ అయితే అయ్యి ఉండాలి. అండ్ అదేవిధంగా ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ అండ్ ఏఎంఐఈ కానీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు ఆ విభాగంలోన. వచ్చేసి మనకు అప్లికేషన్ ఫీజు, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేద్దామని అనుకుంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది ఇక్కడ ఎవరైతే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్కి అప్లై చేసుకోవాలంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ అండ్ లోకల్ తెలంగాణ వాళ్ళకు 400 రూపాయలు అయితే ఉంటుంది. ఇక అదర్ క్యాండిడేట్ వాళ్ళకు అండ్ అదర్ స్టేట్ వాళ్ళకు వచ్చేసి 800 రూపాయలు అయితే ఉంటుంది. ఇక మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ కూడా సేమ్ అనమాట. ఎస్సీ ఎస్టీ అండ్ తెలంగాణ లోకల్ వాళ్ళకు 400. ఇక ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు వచ్చేసి 800 రూపీస్ మీకు నాన్ లోకల్ వాళ్ళకైతే ఉంటుందన్నమాట. ఎవరికైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా మనకు tgprb.in అనే వెబ్సైట్ మీరు అప్లై అయితే చేసుకొని పేమెంట్ అయితే చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, మనకు ఏదైతే TSL-PRB నుంచి వచ్చినటువంటి తెలంగాణ రోడ్డు ట్రాన్స్పోర్ట్ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. మనకు డిసెంబర్ 30 నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అప్లై లాస్ట్ డేట్ మనకు జనవరి 20, 2026 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే. అండ్ వన్స్ అగైన్ ప్రజెంట్ మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో వచ్చేసి మనకు క్రిస్మస్ ఫెస్టివల్ ఆఫర్ అయితే రన్ చేస్తూ ఉన్నాము. 399కి విత్ 1 year వ్యాలిడిటీ అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు కోర్స్ అయితే తీసుకొని ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.